చెప్పండి సార్. 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అంటే అండి, ఇప్పుడు ముగ్గురు కలిసి చేసే పని, అవునండి. ఇందులో మనకిప్పుడు వరకు నాకు తెలిసి ఉన్న పథకాలు ఉన్నాయి కదా, ఫ్రీ బస్సులు, ఆ పథకాలు ఈ పథకాలను పెట్టారు కదా, వాటి వలన లాభం ఉంది జనాలకి, కానీ అలాగే దానికన్నా నష్టం కూడా ఉంది. ప్రతి పథకానికి ఓ నష్టం అనేది ఉంటుంది, లాభం అనేది ఉంటుంది. అయితే ఈ జనరల్గా గవర్నమెంట్ ఏంటంటే ప్రజలకు నిజంగా డెవలప్మెంట్ అని అంటే ఇప్పుడు ఏ జిల్లా చూసుకున్నా, ఇప్పుడు ఎన్ని జిల్లాలు, ఇప్పుడు 28 కదా, 28 జిల్లాల్లో ఎన్ని జిల్లాలు డెవలప్మెంట్లో ఉన్నాయో అందరూ చూస్తుంటే అర్థమవుతుంది. అమరావతి తీసుకుందాం. అమరావతి యాక్చువల్గా ఏంటంటే ఇదొక్క జిల్లా అయినా మొత్తం ఆంధ్రప్రదేశ్కి. నెక్స్ట్ ఆ ప్రశ్న అదే సార్, అదే అడగబోతున్నా, మీరే చెప్తున్నారు. అమరావతి వర్సెస్ మావిగన్ ప్రస్తుతం చర్చ అంతా దీని మీద నడుస్తుంది ఏపీలో. అవును. మీ ఒపీనియన్ ఏంటి ఈ రెండిట్లో? మావిగన్ అనేది నెంబర్ 1. ఓకే. ఎందుకంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మన ఇప్పుడు రాష్ట్రం మీద అప్పులు వేసేదానికన్నా మావిగన్ అనేది నెంబర్ 1 ఒక విధంగా చెప్పాలి. అది రేపు జగన్ గారు గెలిస్తే మారుస్తానంటున్నారు అమరావతిని. మావిగన్ గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఓ విధంగా చెప్పాలంటే నాకు తెలిసి తెలుసుకున్న వాళ్ళు, నిజంగా తెలిసిన వాళ్ళు అయితే, జనాలు తెలిసిన వాళ్ళు అయితే నెక్స్ట్ టైము ఎవరికి వేయాలనేది ఇంకా అది ఓపెన్గా చెప్పకూడదు, వాళ్ళకే వేస్తారు. ఎందుకనంటే నష్టపోం కదండి ఎవరికైనా సరే పీకల దాకా దిగిపోతే ఇంకేముండదు, డెవలప్మెంట్ ఏముండదు. అంటే డెవలప్మెంట్ అనేది అన్ని వైపులు రావాలా, అన్ని జిల్లాలను అందుకోవాలి, రాకూడదు. ఫైనల్గా మరొకసారి అడుగుతున్నా, అమరావతి వర్సెస్ మావిగన్, దేనికి మీ ఓటు రాజధాని అంటే? మావిగన్ అండి నేనైతే. ఎందుకంటే ఓపెన్గా కనబడుతుంది. ఒక్కటి ఆలోచించండి, ఇప్పుడు అమరావతిలో మీరు కడుతున్నారు, మీరు ఎంత గట్టిగా కట్టినా అవి నిలబడవు. కానీ దాన్ని ఫస్ట్ కమిటీ కూడా చెప్పింది, ఏమని, ముఖ్యమంత్రి గారు అక్కడే పెట్టారు, చట్టబద్ధ కూడా వచ్చింది, చూద్దాం ఏం జరిగిద్దో. అదేనండి. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? తెలియదు ఆయన గురించి, అంటే ఆయన సినీ ఫీల్డ్లో ఉన్న కాబట్టి ఆయన మీద ఎవరు నమ్మరు. ఏం చేసిండు మరి, ఏం చేయలేదు. మాదైతే జగ్గేపేట, మాకు జగ్గేపేట దగ్గర, మా దగ్గర జగ్గేపేట. మరి మాకు వెళ్ళే ప్రభుత్వం ఏం తెలియదు ఆయన గురించి. ఆయన మాకు వెళ్ళి సపోర్ట్ చేయరు. అంటే ఇచ్చిన శాఖలకైనా న్యాయం చేస్తున్నారు ఆయన. నేను పెద్దగా పట్టించుకున్నాయి వాటి గురించి, నేను రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోను. మా పిల్లలు చదివేందు మేము ఆటో తోలుకునేవాడిని, ఆటో తోలుతుంటాం అంతవరకే, కానీ మరి వాళ్ళ గురించి తెలియదు. చంద్రబాబు నాయుడు అంటే ఎప్పుడంచో ఉన్న సీఎం గారు కాబట్టి చేయొచ్చు, అనుభవం ఆయనకు, ఆయన అనుభవం కాబట్టి ఉత్తర రావచ్చు. అవును. మరి ఆయన గురించి ఏమి వినపడలేదా? ఆయన ఏం డెవలప్మెంట్ చేయలేదా? ఆయన మాకెళ్ళి ఇప్పుడు అంటే డెవలప్మెంట్ అంటే ఎక్కడ రాష్ట్రంలో ఆయన గురించి ఒపీనియన్ ఏంటి? చేసినా ఫస్ట్ టైం కాబట్టి కొన్ని చోట్ల రాడు, ఎందుకంటే చేస్తున్న చెప్పేవాడు తప్ప చేసేవాడు కాదంటే. ఇప్పుడు తెడుతూనే ఉంటారు, తిట్టులు తెడుతూనే ఉంటారు, పొగులుతూనే ఉంటారు. ఎవడికి అభిమానులతో వాళ్ళతో ఉంటుంది. ఇప్పుడు అభిమానం నచ్చినవాడు తెడుతుంటారు, నచ్చిన వాడు పొగుడుతుంటారు. అది ఆయన ప్రజల కోసం వచ్చాడా లేకపోతే ఆయన వ్యక్తిగతం కోసం వచ్చాడా? ఆయన అయితే ప్రజల కోసం వచ్చాడు, కానీ ఆయన నమ్మరుగా, సినీ ఫీల్డ్ వచ్చింది కాబట్టి నమ్మరు. అది ఒకవేళ సింగిల్కి వెళ్తే ఆయన సేవ్ అవుతారా? సింగిల్కి వెళ్తే సేవ్ రావచ్చు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలు సింగిల్కి వెళ్తే మాత్రం ఆయనకి వేస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ పరిపాలన విషయంలో బాగానే ఉందండి. ఇప్పటివరకు 2.5 సంవత్సరాలు అయినా కూడా అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వంలో కలిసి పనిచేయడం, డిప్యూటీ సీఎంగా, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరిగే ఎటువంటి ప్రోగ్రామ్స్ అయినా కానివ్వండి, సపోర్ట్ చేయడం కానీ, అక్కడి నుంచి నిధులు తీసుకురావడం కానీ బాగానే బ్రహ్మాండంగా కలిసి పనిచేస్తున్నారు. బాగానే అభివృద్ధి జరుగుతుందండి. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మావిగన్ అనేది ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు, ఏ బస్సు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు.
అమరావతి అయితే అందరికీ తెలుసు కాబట్టి మావి గారి అనేది ఉండదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా మాట్లాడచ్చు, ఏదన్నా మనం చెప్పచ్చు, మనం వినాలి. కాకపోతే అమరావతినే బెటర్ అండి. అంటే మావిగన్ ఎజెండా తోటి ఈసారి ఎన్నికల్లోకి వస్తారంట. మావి గారి ఎజెండా తోటి చేస్తే ఎన్నికల్లో రారండి. ఎందుకంటే ఆయన అనుకూలంగా ఆయన అక్కడ భూములు, ల్యాండ్స్, సంథింగ్ ఏదైనా ఇల్లు, ఫామ్ హౌస్ అటువంటి ఏమైనా ఉన్నాయి కావచ్చు. దాని ప్రకారంగా ఆయన అంటున్నాడు కావచ్చు. కాకపోతే దాంతో ముందుకు ఎన్నికల్లో రావడం అంటే అది అసంభవం, కుదరదండి. ఏంటి మీ సపోర్ట్ దేనికి, మావిగన్కా అమరావతి? అమరావతికే నా సపోర్ట్ ఉంటుందండి. అవునండి. అదే అంటున్నారు ప్రజలు, ఈసారి చూసుకుందాం దేనికి మద్దతు ఉంటుందో, అమరావతికో మావిగన్కో అంటున్నారు. దేనికి మద్దతు ఉండొచ్చు? మొగ్గు అయితే అమరావతికే ఉందండి. 90% అమరావతికే మొగ్గు ఉంటుందండి. మావిగానికి ఏముండదండి. అంటే గతంలోనూ 3 రాజధానులు అన్నారు, ఏ ఒక్క చోట ఏ డెవలప్మెంట్ లేదు. ఈసారి మళ్ళీ ఎలక్షన్లో మావిగన్ తీసుకొస్తా అంటున్నారు. అది ఎంతవరకు సంబంధం? అది వేస్ట్ అండి. అది ఆ మాట కానీ ముచ్చట కానీ వేస్ట్ అండి. 3 రాజధానులు అనేది అసంభవం అండి. ఎక్కడ ఎప్పుడు ఉండదండి. ఏదన్నా ఒకటే ఉండాలండి. అది ఉండేది ఉంటే అమరావతినే ఉండాలండి. దానికి కరెక్ట్ సొల్యూషన్ అండి. అట్లాగే విజయవాడనో, గుంటూరు, ఇంకేదో చోట అన్నా కూడా అది అసంభవం. స్కామ్లు జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది, స్కామ్ లైన్ రాజధాని మావిగన్ తీసుకొస్తాను అన్నారు. అది స్కామ్ అనేది ప్రతి ఒక్కరు జరుగుతుందండి. కాకపోతే బయటికి రావండి. రైతులు అక్కడ భూములు ఇచ్చారు కాబట్టి, సర్వం కోల్పోయారు కాబట్టి అది కరెక్ట్ కాదండి. అది అమరావతినే కరెక్ట్ అండి. అయితే ఏంటి వచ్చే ఎన్నికలు 2029 ఎలక్షన్లో వైసీపీ వర్సెస్ కూటమి ఏది పై చేస్తుంది? పై చేయి మాత్రమైతే ప్రజెంట్గా ఉన్న టీడీపీ, జనసేన పార్టీ కూటమిదే అధికారం వస్తుందండి. వాళ్ళదే పై చేయి ఉంటుందండి. ఆ ఎలక్షన్స్లో వీళ్ళదే గెలుపు ఉంటుందండి. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? ఏం లేదండి, మంచి డెవలప్మెంట్ ఎలా ఉంది? అంటే రాజకీయంగా బాగానే ఉంటుందండి. 2 సంవత్సరాలు అవుతుంది మన రాష్ట్రంలో. ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది? ముఖ్యమంత్రి బాగానే చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారి గురించి బాగానే చేస్తున్నారు. న్యాయం చేస్తున్నాడు, చేస్తున్నారు, అన్నిటికీ న్యాయం చేస్తున్నారు. మరి ఆయన కోతలు రైడ్ కానీ చేతలు ఉండదు అంటున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. వాళ్ళు అలానే అంటారండి. ఆ పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారు, పర్వాలేదు. ఏంటి ప్రజల సమస్యల మీద నిలబడుతున్నాడా, ప్రశ్నిస్తున్నాడా? ప్రశ్నించడానికే వచ్చాను అంటున్నాడు అన్న పవన్ కళ్యాణ్. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే దాని మీద నిలబడుతున్నారండి, ప్రశ్నిస్తున్నారు, ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఎందుకు ఆయన ఏం చేయట్లేదు? పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టేసి సినిమాలు చేసుకుంటూ ఆ విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు, కానీ ఏం చేయట్లేదు అంటున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు అంతే అంటారండి. పవన్ కళ్యాణ్ గారు అయితే బాగానే చేస్తున్నారు. తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏమండి? పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం? ఒక ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని తిట్టడాను అది కరెక్ట్ కాదు. తిట్టకూడదు, తిట్టాల్సిన అవసరం లేదు. ఏమైనా ఉంటే సునాయాసంగా విమర్శించాలి తప్ప తిట్టడం కానీ వేరే చేయకూడదు. మీ అభిప్రాయం ఏదైనా ఉంటే చెప్పగలగాల, అంతేలే. కానీ ఒక పార్టీని కానీ, ఒక మనిషిని కానీ, ఒక వ్యక్తిని కానీ దూషించకూడదు. అలా అని వేరే విధంగా మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ నెక్స్ట్ వైసీపీకి అపోజిషన్గా అధికారం ఉండనీయకుండా చేస్తా ఏముండదు దాని గురించి మనం. సరే, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మంచి ఉప ముఖ్యమంత్రి అండి. రేపు కాబోయే రోజుల్లో సీఎం కూడా అవుతారు. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటే? బాగుందండి, చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది. ఏంటి వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దానిపైన మీ స్పందన ఏంటి? అదంటే ఇంకా పార్టీ తరపున అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అవి మాట్లాడతారు దాని గురించి. మనకు మీరు దేనికి సపోర్ట్ చేస్తారు, మావిగన్క అమరావతి అంతే. మరి ఈసారి మావిగన్ అనే ఎజెండా తోటి ఈసారి ఎన్నికల్లోకి వస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు. అదైతే ఇంకా ప్రజలే డిసైడ్ చేస్తారు దాని గురించి. అది ఉండదండి, 1 సైడ్. అది నాకు తెలిసి అయితే 1 సైడే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందికి చాలా మంచి పనులు జరిగినాయి, చాలా అభివృద్ధి. కళాఖండిగా అంటున్నారు. ప్రజల్లో దేనికి మద్దతు ఉందో చూసుకుందాం, అమరావతిగా మావిగన్క అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి మద్దతు ఉండొచ్చు అనుకుంటున్నారు? అదైతే ప్రజలే డిసైడ్ చేస్తారండి. అమరావతిగా నా అభిప్రాయం అయితే అమరావతి అంతే 99% అంతే అమరావతి. గతంలోనూ 3 రాజధానులు అన్నారు, ఏ ఒక్క చోట ఏ డెవలప్మెంట్ లేదు. ఈసారి మళ్ళీ ఎలక్షన్లోకి వస్తే ఒకవేళ ఆయన వస్తే మావిగన్నే తీసుకొస్తా అంటున్నారు. అదైతే జరగని పని అన్న, అది అవ్వదు. ఏదన్నా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏదన్నా ముందుకెళ్ళే దశగా ఉంటుంది, కానీ ఇంకా వేరే ప్రభుత్వం వచ్చి వైసీపీ ప్రభుత్వం వచ్చి చేసేదాకంటే
అదైతే అంటే అమరావతికి నేను ఎగనిస్ట్ కాదు, అమరావతిలో స్కాములు జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది, అందుకనే నేను స్కామ్ లేని రాజధాని మావిగాన్ని తీసుకొస్తా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అదైతే ఇంక మనం చెప్పవసరం లేదన్న, దాన్ని ప్రజలే డిసైడ్ చేశారు. ఆల్రెడీ ఓటేసిన తర్వాత డిసైడ్ చేశారు. అది అంతకు ముందు జరిగిన మ్యాటరే, అది మనం కొత్తగా చెప్పేదేం కాదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు తెలిసి అయితే అమరావతి ఒకటే వస్తుంది, క్యాపిటల్. అయితే ఓవరాల్గా 2029 ఎలక్షన్లో కూటమి వర్సెస్ వైసీపీ ఏది పై చేస్తుంది? నాకు తెలిసి అయితే కూటమే ఉంటుంది అన్న, 99% అదే ఉంటుంది. ఒక నిమిషం పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి రాజకీయంగా? 100% అతని చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అందులో పోయిన గత 10 సంవత్సరాల తర్వాత రాజకీయం పోల్చుకుంటే చెప్పాలంటే బెస్ట్. ఓకే, నిన్న సర్జరీ జరిగింది పవన్ కళ్యాణ్ గారు, అవును. చూసే ఉంటారు. అవును. ఏంటి దాని మీద మీ ఒపీనియన్? సర్జరీ అనేది ఇది ఆయన చేసిన ఒత్తిడి వల్ల ఆయన కొన్ని కష్టం చేస్తున్నాడు. నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే వైసీపీ సోషల్ మీడియా మొత్తంగా కూడా ట్రోల్ చేస్తున్నారు ఆయన్ని. ఈ విషయంలో జెండాలు మోసి పవన్ కళ్యాణ్కి భుజం నొప్పి రావడం జరిగిందంటారు. అవన్నీ పాప అవన్నీ ఏం లేదు, అలాంటిదే. ఏ చిన్న అవకాశం దొరికినా అది సహజం భయ్య. ఆయన షూటింగ్లు ఓటింగ్లు గతంలో చేసి ఉంటాయి, సహజం అన్నాక మనిషి అన్నాక ఎవడికి రావు చెప్పు. కానీ వాళ్ళకైనా ఎక్కడ దొరికినా ఏ చేసుకుంటా ఉంటారు, వాళ్ళు ట్రోల్ చేస్తూనే అది ఉంటారు. కామనే. సో ట్రోలింగ్ ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా. పర్సనల్గా ఆయన ఇంట్లో వాళ్ళని, ఇంట్లో పిల్లల్ని కూడా తిడతారు చాలా మంది. అలా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? అసలు ఒకరిని తిట్టే హక్కు మరి ఎవడిచ్చాడు రైట్? ఇప్పుడు నిన్ను అనే రైట్స్ నాకు లేవు, అసలు అనకూడదు, అది తప్పు. అది అలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలో కూడా అది చెప్పాలంటే అసలు అటు వాళ్ళను అనకూడదు అసలు. వాళ్ళ గురించి ఆయన వదిలేదు. మొన్న తెలంగాణలో పోటీ చేస్తాను కానీ తెలంగాణలో అందరూ ఆయన గట్టిగా తిట్టడం ఆయన ఇష్టమండి. తెలంగాణ కాదు, భారతదేశంలో మనం ప్రతి ఒక్కరం భారతీయులము. ఎక్కడైనా మనం నిలబడచ్చు, ఎక్కడైనా పోటీ చేయగలం. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల మాట్లాడుతూ వినే ఉంటారు, నేను హోంమంత్రి అయ్యి ఉంటే తొక్కిబట్టి నారదేశం క్రిమినల్స్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏపీలో. ఆయన హోమ్ మినిస్టర్ అంటే జనాలు భయపడతారు, క్రిమినల్స్ ఆయన అందరు ఖచ్చితంగా భయపడతారు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చిన శాఖల్ని ఏం ఊడబడవట్లేదు, వేరే వాటిలో వేలు పెడతా ఉంటారంటారు పేర్ని నాని గారు. మాజీ మంత్రి సార్ ఆయన. నవ్వుతున్నారేంటి? ఆయన మాట మరి కామెడీగానే ఉంటుందా చూసేవాడికి. పేరుని నాని ఒకడు, అంబటి రాము వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళే ముందు పెడతారు. వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుందంటే వాళ్ళని ఇప్పుడు తీసుకోవట్లా, వాళ్ళని అసలు వాసన చెప్పాలి. వాళ్ళు మాట్లాడను రాజకీయంగా తీసుకోవడం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కోరుకునేది ఆయన ముఖ్యమంత్రి కావాలని భవిష్యత్తు. ప్రతి ఒక్కడికి అది ఉంటుంది, సహజమే కదా, ఆయనకు కూడా ఉంటుంది. ఆయన ఆగమంటాడు 15 ఏళ్ళు వ్యూహం ఉంది ఆగండి. మరి ఏమంటే గతంలో ఆయన జరిగిన పరిస్థితి ఎలా మనం పికప్ చేసుకు, ఇప్పుడు మనిషి దెబ్బతింటాం అబ్బా, ఆ దెబ్బతిన్నప్పుడు మళ్ళీ కోలుకోగల కెపాసిటీ ఉంది ఆయనలోనే. ఇప్పుడు ఉన్న నాయకులు అతనే అవుతారు ముఖ్యమంత్రి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్. అది 100% అలాంటి వ్యక్తి అవ్వాలి, ఓకే అవ్వాల్సిందే. ఎందుకు అవ్వాల్సిందే అంత కరాఖండిగా చెప్తున్నారు ఆయన అవ్వాలని? అది రాష్ట్రానికి చాలా అవసరం కూడా. థ్యాంక్స్ అండి. పవన్ కుమార్ బాగా చేస్తున్నాడు అన్న, అన్నిటిలో బాగా చేస్తున్నాడు. 2 సంవత్సరాలు అవుతుంది ఉప ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి. డెవలప్మెంట్ ఉందా అండి? ఉంది, ప్రజలకు మంచి చేస్తున్నాడా? మంచి చేస్తున్నాడు అన్న. ఇప్పుడు రాజకీయంగా ఆయన మెరుగుపడ్డాడా? అతను మంచి చేస్తున్నాడు, ఆలోచన కూడా మంచిది. ఇప్పుడు ఓకే, మరి ఇంత చేస్తున్నా సరే ఆయన ఎందుకు విమర్శిస్తున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు? అంతేనా, ఇప్పుడు జరిగేది వాస్తవం, అది జరుగుతుంది బయట. అతను తిడతానే ఉన్నాడు, అతను బాగా చేస్తున్నాడు, ప్రతి దానిట్లో బాగా చేస్తున్నాడు. అది సో తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? మనం దానికి వ్యక్తిగతంగా మనం ఏం మాట్లాడలేము. అతను చేసేది చేస్తున్నాడు, శుభ్రంగానే చేస్తున్నాడు. ఈసారి తెలంగాణలో కూడా పోటీ చేస్తారంట, అక్కడ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది? కానీ ఎక్కడ చేసినా అతను శుభ్రంగా చేసుకుని వెళ్తున్నాడు. సో ఓవరాల్గా ఆయన గురించి ఒక మాటలో మీ అభిప్రాయం? అతను ఓవర్గా అనేది లేదు, ఏం లేదు, పద్ధతిగానే చేసుకెళ్తున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉందండి? బాగానే ఉంది. ఏంటి అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి మొదలెట్టిన తర్వాత ఇంకా అయిపోయిన బాగు చేయడమే కరెక్ట్. అంటే మరి వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యాయి మా అమ్మాయిలు అంటే తెలుసా మావిగన్? ఒక్క నిమిషం.